వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగానే ఉన్నానండి. ఇది సండే వ్లాగ్ అనమాట. ఇంకా పొద్దున్నే స్టార్ట్ చేసేసినాను అనమాట వీడియో. అలా బయట కూర్చున్నాము, పిల్లలు వచ్చేసి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా సండే కాబట్టి స్కూలు ఏముండదు కదా, ఆడుకుంటారు కదా అని చెప్పేసి వాళ్ళతో పాటు నేను కూడా అలా బయట కూర్చున్నాను టీ తెచ్చుకొని. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది, చల్లటి వాతావరణం, పచ్చటి చెట్లు, వేడి వేడి టీ తాగుతూ ఉంటే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక హాఫ్ అన్ అవర్ అలా బయటనే కూర్చున్నాం అనుకోండి. తర్వాత ఇంకా టిఫిన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేసేసినాం, అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. అప్పుడు వీడియో చేయడం అయితే కుదరలేదు, ఇద్దరు పిల్లలు కాబట్టి పట్టుకొని వీడియోలు చేయాలంటే కష్టం కదా. ఇక్కడ వచ్చేసి నేను చపాతీను అలాగే రక్తం అనమాట. అది ఎంతమందికి తెలుసు నాకు తెలీదు, అందరికీ తెలిసే ఉంటుందండి బేసిక్గా. అలాగే ఉప్మా చేసినాను. ఉప్మా వచ్చేసి పాప తినడం కోసం అని చెప్పేసి. రక్తం అయితే నేను చేయలేదులేండి, నాకు రాదు చేయడం, అమ్మ చేసింది. నేను చపాతీ ఉప్మా ఒకటే చేసినాను. ఇంకా ఆకలి వేస్తుందంటే పిల్లలకి పెట్టి ఇచ్చేసినాము, వాళ్ళ అమ్మమ్మ తినిపిస్తూ ఉంది. ఇక్కడ డిస్కషన్ నడుస్తుంది అనమాట. పాప ఎట్లా అంటే ఒక 4-5 ఐటమ్స్ ఫుడ్స్ తన ముందు పెట్టి తిను అని చెప్తే అన్నిటినీ ఒకసారి టేస్ట్ చేస్తుందండి. అన్నిటినీ టేస్ట్ చేసి తనకి ఏది బాగా నచ్చుతుందో అది కావాలని కోరుకుంటుంది. ఇప్పుడు తనకి ఏం నచ్చిందో తెలుసా? ఆ రక్తం నచ్చిందండి, అది తింటుందంట ఇప్పుడు. ఇంకా వాడికి వచ్చేసి అది రక్తం వద్దంట, ఉప్మా కావాలంట. ఇట్లా ఉంటుందన్నమాట. అదే డిస్కషనే ఇక్కడ జరుగుతూ ఉంది. అట్లని చెప్పి మేమేం అది పెట్టలేదులేండి. చపాతీనే పాలల్లోకి కొంచెం బెల్లం వేసి బాగా మరిగిచ్చేసి ఆ పాలల్లో చపాతీ వేసి మెత్తగా స్మాష్ చేసి తినిపించేసినాము. ఇంకా పిల్లలిద్దరికైతే స్నానం అయితే చేయించేసినాను. వాడు ఇంకా స్నానం చేయగానే వెళ్ళిపోయినాడు అనమాట బయటకు ఆడుకోవడానికి. ఇక్కడ పిల్లలు చాలామంది ఉన్నారు, ఆడుకొని అని చెప్పేసి నేను కూడా వదిలేస్తాను. సండే ఒక్కటే కదా ఆడుకునేది, మిగతా టైంలో స్కూల్కి వెళ్ళిపోతాడు, ఎప్పుడో సాయంత్రం వస్తాడు, కాసేపు అలా ఆడుకుంటాడు, 7కి అంతా పడుకొని పోతాడు. ఇంకా ఇలా సండే టైం కూడా మనం ఆడుకొని ఇవ్వకపోతే ఎలా చెప్పండి. ఇంకా తర్వాత పాపకు స్నానం చేయించినాను, ఇంకా ఆమెను రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వీడు చూడండి, నా బుజ్జమ్మ కెమెరా ముందుందనుకోండి మస్తు ఫోజులు ఇస్తుంది అనమాట. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పి అడితే మీరు కొట్టాలి కదా వాటిని. ఇరిగిపోతుంది అది. ఏం చేస్తాను? ఇంకా పాప అయితే పడుకొని పోయింది. పడుకున్న తర్వాత నేను కూడా స్నానం చేసి రెడీ అయిపోయినాను. ఇప్పుడు వచ్చేసి వంట చేయాలి. వంట అంటే ఆల్రెడీ అమ్మ రైస్ చేసేసింది, అలాగే సాంబార్ కూడా చేసేసింది, ఎగ్స్ కూడా ఉడకబెట్టేసింది. నేను చేసేది ఏం లేదు, ఓన్లీ ఎగ్ కర్రీ ఒకటి చేయాలి. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు అన్ని పనులు ఒకరే చేయాలంటే కుదరదండి, షేర్ చేసుకుంటూ ఉండాలన్నమాట పనులు. మేమైతే అలా షేర్ చేసుకుంటాము. ఒక్కొక్కసారి అమ్మ పాపను పట్టుకున్నప్పుడు నేను వంట చేస్తాను, లేదంటే నేను పట్టుకున్నప్పుడు అమ్మ వంట చేస్తుంది, అలా అన్నమాట. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ ఎగ్స్ వచ్చేసి ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను, ఎగ్ కర్రీ చేస్తున్నాను. నేను ఫుల్ వీడియో అయితే నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది కదా వీడియో అనేసి. ఒక 15 మినిట్స్లో చేసేసినానండి. మంచి స్మెల్ వస్తూ ఉంది. అప్పుడే మా నాన్న కూడా బయట నుంచి చెప్తా ఉన్నాడు, మంచి స్మెల్ వస్తుంది కోమలి, తొందరగా చేసే, ఆకలి వేస్తుంది అనేసి. ఏం చేసేది చెప్పు. ఏంటి? గులాబ్ జామా తినిన తర్వాత చేసేసా. గులాబ్ జామ్ కావాలా నీకే? సరే, ఇప్పుడు మధ్యాహ్నం భోజనం అయిపోయినాక తినిన తర్వాత పాప అనుకుంటుంది కదా, అప్పుడు చేసేస్తాను, సరేనా? గుడ్ బాయ్ నువ్వు. కొడుకు తినడానికి ఏదైనా అడిగితే ఏ తల్లైనా చేయకుండా ఉంటుందో చెప్పండి? ఖచ్చితంగా చేసి తీరాల్సిందే కదా. పిల్లలు ఏం కోరుకుంటే అవి చేయాలి. ఇంకా నేను వచ్చేసి ఇక్కడ అంట్లయితే తోమేసుకుంటున్నాను. ఎప్పటికప్పుడు తోముకుంటే ఎక్కువగా కనిపించవు కదా అని చెప్పేసి ఇంకా భోంచేసి కాసేపు అలా రెస్ట్ తీసుకొని గులాబ్ జామ్ అడిగాడు కాబట్టి చెయ్యాలి. పాప అయితే పడుకుండిపోయింది, పాపతో పాటు నేను కూడా కాసేపు అలా పడుకున్నాను అనుకోండి. ఇక
ఇంకా నేను ఆఫ్టర్నూన్ పడుకున్నానండి. 2కి అలా పనుకొని 4కి లేచాను. లేచిన తర్వాత ఇంకా గులాబ్ జామ్స్ అయితే చేస్తున్నాను. ఇక్కడ అడిగినాడు కదా నా సుపుత్రుడు, అందుకోసం అని చెప్పి చేస్తున్నాను. ఇంకా ప్రిపరేషన్ అయితే మొదలుపెట్టినాను. ఈ గులాబ్ జామ్ వీడియో కూడా నేను ప్రిపరేషన్ వీడియో కూడా తీసానమాట. నేను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి ఇప్పుడు పోస్ట్ చేయడం లేదు. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. గులాబ్ జామ్స్ అలాగే ఆఫ్టర్నూన్ చేసిన ఎగ్ కర్రీ కూడా, రెండింటిని కూడా నేను యూట్యూబ్లో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా మిస్ చేయకుండా 2 వీడియోస్ని కూడా చూడండి. ఇంకా సాయంత్రం పాపకైతే ఇచ్చేసినాను, తింటుంది. బాబు తినేసి ఇప్పుడు బయటకు వెళ్ళిపోయినాడు, వాడు ఇంట్లో ఉండడు, బయటనే ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ సో